వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హిందువులు ఈ మధ్యకాలంలో హిందువులు మాత్రమే లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అమ్మాయికి 21 సంవత్సరం, అబ్బాయికి 23, 24, మ్యాక్సిమం 25 సంవత్సరాలు పెళ్ళికి సరైన వయసులో. కానీ అమ్మాయిలు 27, 28 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి చేసుకోవట్లే, అబ్బాయిలు 30+ అయ్యేదాకా పెళ్లి చేసుకోవట్లే. దీనివల్ల మీకు సనాతన హైందవ ధర్మ సమాజానికి ఎంత ప్రమాదం పొంచుందో తెలుసా? లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లలు కావడం చాలా అరుదుగా అవుతుంది. లేట్ మ్యారేజెస్ వల్ల పిల్లల్ని పెంచే ఓపిక లేకపోవడం ద్వారా ఒక్కళ్ళు చాలు అనుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. లేట్ మ్యారేజెస్ ద్వారా సంబంధ బాంధవ్యాల్లో ఉండే ప్రేమ ఆప్యాయతలను అనుభవించలేకపోతున్నారు. సమాజంపై, ఉమ్మడి కుటుంబంపై అవగాహనని పెంచుకోలేకపోతున్నారు. ఇంకా మిగిలిన అన్యమతాలకు సంబంధించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు 30 సంవత్సరాలు వచ్చేసరికి 3 నుంచి 4 పిల్లలు ఉంటారు. మరి హిందువుల పరిస్థితి? అప్పటికి ఒక పిల్లగాడు ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. దాని ద్వారా హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. అదే పడిపోతే రేపు ఈ దేశం హిందూ దేశంగా ఎలా ఉండగలుగుతుంది? నాకేందమ్మా, నేను బతుకున్నంతకాలం ఎంజాయ్ చేస్తా, ఈ దేశం హిందూ దేశంగా ఉంటే నాకేంది, ఉండకపోతే నాకేంది అనుకుంటున్నారా? మరి మీరు ఆస్తులు సంపాదించడం ఎందుకు? మీరు భూములు కొనుగోలు చేయడం ఎందుకు? లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టడం ఎందుకు? రేపు అవి తినేవాడు, ఆస్వాదించేవాడు లేకపోతే ఎలా? ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా, లేట్ మ్యారేజెస్లో పుట్టే పిల్లల్లో చాలా వరకు జన్యుపరాల లోపాలతో పుడతారట. ఏదో ఒక లోపం, మ్యాక్సిమం 50-60% అలానే ఉంటుందట. అంటే మంచి పిల్లలను మనం కనలేకపోతున్నాం. రేపు వాళ్ళకు మంచి ఫ్యూచర్లు, మనకు 30 సంవత్సరాలు వచ్చినాక ఒక బిడ్డ పుడితే ఆడికి 30 సంవత్సరాలు వచ్చేసరికి 60 ఏళ్ళ మనకు వస్తే మనం మనవడు మనవరాలతో ఎట్ట ఆడుకుంటాం? ఆ ఓపిక ఉంటుందా? మన అమ్మా నాన్నలు మనవళ్ళు మనవరాలతో ఆడుకుంటూ మనవళ్ళు మనవరాళ్ళ పెళ్ళిళ్ళు ముని మనవరాలను కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్ టైంలో పెళ్ళిళ్ళు చేసిండ్రు కాబట్టి. ఈరోజు వాళ్ళ పుణ్యమాని మనం ఇన్ని తరాలతో అక్క చెల్లెళ్ళు, బాబాయిల పిల్లలు, కజిన్స్, మేనమామ పిల్లలు, ఇట్లా బొచ్చడి మంది ఉండి బంధాలు బాంధవ్యాలు, ఒక కుటుంబ వ్యవస్థ మనకు తెలుస్తోంది. రేపు మన పిల్లలకు ఇవన్నీ తెలియాలి అని అంటే మనం సక్రమంగా సరైన వయసులో పెళ్లి చేసుకోవాలి కదా. సరైన వయసులో పెళ్లి చేసుకోకపోవడం మానసిక సమస్యలకు కూడా కారణం తీస్తుందట. శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందట సరైన వయసులో పెళ్లి కాకపోతే. ఒక వయసు వచ్చిన తర్వాత మనం పెళ్ళి ఎందుకు, సెటిల్ అయినాక ఆస్తులు సంపాదించినాక చేసుకుందామంటే ఆ ఆకాంక్షలతో ఉండి అవన్నీ సంపాదించినాక పెళ్లి కాకుండా మిగిలిపోతున్న వాళ్ళు కూడా 10% ఉన్నారట. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు పుట్టిన పిల్లలతో ఆడుకోవాలి అనుకుంటుంటే మీరు అసలు పిల్లల్ని కనడానికి అవస్థలు పడే స్థితికి, లేదా పుట్టే పిల్లలు ఆ వయసులో కనడం వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా అని, సరోగసి అని, ఇంకొకటని ఒక్కసారి ఆలోచించండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్తారు. ఒక్కొక్కడు 4-5 పిల్లల్ని కనుక్కుంటూ పోతుంటే 16-18 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే మనం పెళ్ళి అనే బంధమే వద్దు, అదొక భారంలాగా భావిస్తూ వెళ్తూ ఉంటే, లివింగ్ రిలేషన్లో బ్రతుకుదామని బ్రతుకుతుంటే రేపు నీకు భరోసా ఎవడు? రేపు నీకు ఒక వయసు వచ్చినాక నిన్ను చూసుకోవడానికి ఎవడు? అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో 70-80 సంవత్సరాలు వచ్చినా అమ్మమ్మకు చేతనైనా కాకపోయినా తాతయ్యకి అన్నీ అందిస్తుంటుంది. ఎందుకమ్మమ్మ నీకే చేత కాదు కదా, తాతయ్య చేసుకోలేవడా, మేమున్నాం కదా అంటే ఆయనకి ఏం కావాలో నాకే తెలిసే అని చెప్తుంది. అలా రేపు నీకేం కావాలి అని నీ వృద్ధాప్యంలో ఆదుకునేది ఎవరు? నీకు అండగా ఉండేది ఎవరు? నీకు తోడు నీడగా ఉండేది ఎవరు? కనీసం నీ అవసరాలను తీర్చే నీకు పిల్లలు ఎవరు? అనాథలుగా చనిపోవాలి అనుకుంటే ఆస్తులు కూడా పెట్టుకోవడం ఎందుకు? రేపు మీ తర్వాత అనుభవించే వాళ్ళు లేకపోతే ఐశ్వర్యాలను సంపాదించుకోవడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, ఆలస్యమయ్యే పెళ్ళిళ్ళు చాలా ప్రమాదకరం. కాబట్టి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా,
కెరియర్లో సెట్ అయిపోయాక ఎవరు చెప్పారు పెళ్ళి అయితే కెరియర్ సెట్ అవ్వదని? నా పెళ్ళి అయినాకే నా కెరియర్ సెట్ అయింది. నేను పెళ్లి చేసుకున్న తర్వాతే చదువుకున్నాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాతే నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. ఇలా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే భార్య దొరికితే ఖచ్చితంగా కెరియర్లో సెటిల్ అవ్వడానికి పెళ్ళి అడ్డంకం కాదు. అలాంటి అబ్బాయిని చూసి, అలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. ఇంకో పక్కన నుంచి జిహాదీల రూపంలో అమ్మాయిలు అబ్బాయిలకు గాలాలేస్తూ వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసేస్తున్నారు. కాబట్టి సరైన వయసులో సరైన నిర్ణయం తీసుకొని మీ అమ్మాయిని అబ్బాయిని ఒక ఇంటి వాళ్ళని చేయండి. వాళ్ళు జంటగా ఇంకో తరానికి జన్మనిచ్చినప్పుడు ఆ తరం నిండు నూరేలతో ఉండాలని ఆశీర్వదిస్తూ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉండండి. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.